మెగానెట్ టీవీ. రాజకీయాల్లో సైలెన్స్ అనేది అప్పుడప్పుడు పెద్ద తుఫానుకు సంకేతం లాంటిది. అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమై చాలా అరుదుగా మాత్రమే బయటకు వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఒక భారీ సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రసంగాలు లేక, ఆయన మార్కు పంచులు వినపడక బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ తగ్గింది. కేవలం కార్యకర్తలే కాదు, తెలంగాణ ప్రజలు కూడా గులాబీ బాస్ స్పీచ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరి నిరీక్షణకు తెరదించుతూ కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు. ఈ నెల 20న జగిత్యాల జిల్లా మోతేలో బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. కేవలం కేసీఆర్ ప్రసంగం కోసమే కాదు, ఈ సభలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే మరొక అద్భుతమైన ఘట్టం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ భారీ సభ ఏర్పాటు జోరుగా సాగుతున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంపై మాటల దాడులు చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ చాలా సైలెంట్ గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న విమర్శలకు ఆయన పెద్దగా కౌంటర్లు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను భర్తీ చేస్తూ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఏప్రిల్ 20న జగిత్యాలలోని మోతేలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎలాంటి విమర్శలు చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఆయన వేసే పంచుల కోసం ఇటు మీడియా, అటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సభలోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20న జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు జగిత్యాల జిల్లాలోని మోతే వేదిక కానుంది. కేసీఆర్ రాకతో సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా ఆయన ఇతర ముఖ్య నాయకులతో కలిసి సభాస్థలి ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభ విజయవంతం కోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. జగిత్యాల జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్ నాయకులకు అప్పగించారు. జగిత్యాలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, కోరుకట్లకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ రవీందర్రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని నియమించారు. జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను బీఆర్ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. వీరు సభ ముగిసే వరకు ఏర్పాట్లను సమన్వయం చేయనున్నారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలను, కార్యకర్తలను సమీకరించి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ క్యాడర్ చెక్కు చెదరలేదని నిరూపించాలని గులాబీ దళం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తుంది. ఈ సభలో అత్యంత ఆసక్తికరమైన అంశం మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక. కాంగ్రెస్ పార్టీలో తనకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని గత కొన్ని నెలలుగా బహిరంగంగానే జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీతో 4 దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని తెంచుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి కలిశారు. ఆ సమయంలోనే పార్టీలో చేరే తేదీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఇక జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కోరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఎన్నడూ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని, గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని, ఆయన విజన్ ను గుర్తించే ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నారని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రస్తుత కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందారని, మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారని సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 6 గ్యారంటీల అమలు, రైతుల సమస్యలు, కరెంటు కోతలు లాంటి అంశాలపై కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కడిగిపారేస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ సంబోధించబోయే రాజకీయ బాణాలు, ఆయన వేసే మార్కు పంచులు బీఆర్ఎస్ క్యాడర్ కు కొత్త ఊపిరి పోస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాయకుడు ఒక్కసారిగా గళం విప్పితే ఎలా ఉంటుందో చూడటానికి తెలంగాణ మొత్తం వెయిట్ చేస్తుంది. ఏప్రిల్ 20న జగిత్యాలలోని మోతేలో జరగబోయే సభ బీఆర్ఎస్ కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అటు జీవన్ రెడ్డి చేరికతో నైతికంగా బలపడటమే కాకుండా ఇటు కేసీఆర్ ప్రసంగంతో క్యాడర్లో మునుపటి జోష్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.